నీ ముఖంలో ఒక కళ, దైవికమైన కళ, దైవికమైన వర్చస్సు, దైవికమైన సౌందర్యం, దైవికమైన అందం నీ ముఖంలో రావాలంటే నీ మోకాళ్ళు దేవునిలో ఏం చేయాలా? వంగాల. ఆల్ ది యంగ్స్టర్స్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అగైన్ అండ్ అగైన్, ప్రార్థన అంటే వేసేంత మోకాళ్ళు వేసేంతే. కొన్ని సంవత్సరాల తర్వాత ఎలాగ నువ్వు మోకాళ్ళు వేయలేవు. 70-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత మోకాళ్ళ నొప్పులన్నీ రావచ్చు. ఈ లోపులోనే వేసే మోకాళ్ళు వేసే దేవుని అసలు ప్రార్థన అనగానే మోకాళ్ళు వేసే, అంతేగాని సోఫా మీద కాళ్ళు ఆరు చెప్పుకొని ప్రభు కాపాడేనాయన, రేపు నాకు అది ఉందరైనా ఇది ఉందరైనా, ఈ అపాయింట్మెంట్స్ పార్క్లో ఒక అమ్మాయిని కలవాలనైనా రేపు పొద్దున్న కొంచెం ఎవడో మమ్మల్ని చూడకుండా సహాయం చేయి. ఇయర్ నువ్వు చేశారు ప్రార్థనలో సోఫా మీద కూర్చుని చేయి, బలంగా ప్రార్థన చేయి. లార్డ్ షేప్ మీ ఇంటూ యువర్ ఇమేజ్, నీ రూపంలో నన్ను ఏం చేయ ప్రభువా, క్షమించడానికి కావలసిన మనసు నాకు, నిజమైన ప్రేమ అంటే ఏంటో నాకు అర్థం చేయండి ప్రభువా, నీకోసం జీవించడం అంటే ఏంటో నేర్పించండి అయ్యా. ఆసక్తి దయచేయండి నేను సేవించడంలో, నీ వాక్యం చదవడంలో, ప్రార్థన చేయడంలో, నీ కొరకు పని చేయడంలో రోషం కలిగి తీవ్రత కలిగి జీవించడానికి సహాయం చేయాలి. ఇది నువ్వు చేయాల్సిన ప్రార్థన. ఆయన ప్రార్థించిన వైల్ హీ వాజ్ ప్రేయింగ్. Mount Tabor remembers us the significance of prayer.